ఈరోజు దమ్ చికెన్ బిర్యానీ 2 బిగ్ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాను. వన్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, స్పూన్స్ అల్లం పేస్ట్ అండి, 3 స్పూన్స్ చిల్లీ చికెన్ మసాలా. మీరు గరం మసాలా కూడా వాడుకోవచ్చు. మనం ముక్కలకు మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. దానికి కావాల్సిన మసాలా రెండు స్పూన్లు ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసుకుంటాం. లెగ్ పీసెస్కి బాగా పట్టేట్టుగా మొత్తం 1 అవర్ ఉండాలండి. మినిమం 1 అవర్, 2 అవర్స్ 3 అవర్స్ అయినా పర్వాలేదు, కానీ మినిమం 1 అవర్ అన్నా ఉండాలి. అలాగే రైసు 4 కప్స్ తీసుకొని బిర్యానీ రైస్, ఫార్చ్యూన్ బిర్యానీ రైస్ 4 కప్స్ తీసుకొని పక్కకు నానబెట్టుకొని పెట్టుకున్నాండి. ఇది కూడా లెగ్ పీసులు కూడా అట్లా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత 1 అవర్ పక్కకు పెట్టేసేయండి. మూతేసి రైసు ఇది పక్కకు పెట్టండి. 2 ఎర్రగడ్డలు తీసుకొని అవి కూడా నూనెలో వేయించుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఎర్రగడ్డలు చూపించలేదు ఇక్కడ. 1 అవర్ తర్వాత ఈ లెగ్ పీసులన్నీ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 3 విజిల్స్ వస్తే చాలండి. వాటర్ ఏమైందండి, జస్ట్ అండి చాలా బాగా పట్టింది ముక్కలకు. కారం, ఉప్పు, మసాలా ఇట్లా బాగా ఉడికించుకోవాలి. దీనికి మసాలా అండి, బిర్యానీ ఆకులు 4, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాచి 5 వేసాను, మొగ్గ, సాజీరా 1 స్పూన్, చెక్క, మరాఠీ మొగ్గ, హోల్ గరం మసాలా అంటారు కదా. ఇది మనం ఆయిల్ పెద్ద గుండా తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. ఈ మసాలా బిర్యానీ మసాలా వేసేసి కొంచెం సాల్టు, ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాము. 1 స్పూన్ సాల్టు, 1 స్పూను ఆయిల్. ఇది బిర్యానీ పాట్ అండి, మీరు వేరే ఉన్నా కూడా తీసుకోండి. ఈ లోపల మనం ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టుకున్నాము బిర్యానీ పైన వేయడానికి. ఇట్లా జ్యూస్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ కప్తోనే నేను 4 కప్స్ బియ్యం ముందే నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయింది, ఇట్లా పొంగుతుంది కదా, అప్పుడు ఈ రైస్ వేసేయండి. రైస్ వేసి మొత్తం ఉడకనియద్దండి, 60% ఉడికితే చాలు. ఈ లోపల మనము బిర్యానీకి రెడీ చేసుకున్నాము. మనం మ్యారినేషన్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా లెగ్ పీసులు, అవి బిర్యానీ పాటు తీసుకున్నాం కదా, దాంట్లో కింద ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూను నెయ్యి
అంటే కింద మాడకుండా ఉండడానికి. టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న లెగ్ పీసులు అన్నీ పెట్టేయండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. అన్నీ లెగ్ పీసులు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ మనం లెగ్ పీసులు ఉడికించుకునే జ్యూస్ వస్తుంది కదండి, అది పక్కకు పెట్టుకోండి. ఒకవేళ మీకు అలా జ్యూస్ రాకపోతే లో 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, 1 కప్పు ఖచ్చితంగా పైన పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు పైన మనకు 60% రైస్ ఉడికిపోయినాయి కదా, ఈ పైన లెగ్ పీసుల పైన రైస్ వేసుకున్నాము. ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోతే చాలు, అది 60% అయింది లెక్క. అది సిమ్లో పెట్టేసి రైస్ అలాగ పెట్టేయండి, ఆఫ్ చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు మనం స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అది ఆ వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి, లేకపోతే సప్పగా ఉంటుంది అన్నం. 1 స్పూన్ సాల్ట్ వేసాను. మనం బిర్యానీ మసాలా ఉంటుంది, ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఏదైనా పర్వాలేదు, బిర్యానీ మసాలాని అమ్ముతారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇట్లా 1 స్పూన్ తీసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనకు అది 80% ఉడికి ఉంటుందండి. ఆన్లోనే ఉంటుంది, సిమ్లో ఉంటుంది, ఆఫ్ చేయొద్దండి, సిమ్లో పెట్టేయండి. ఇది మనకిప్పుడు 80% ఉడికిపోతుంది. ఈ రైస్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫస్ట్లో చెప్పాను కదా, 2 ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో బాగా ఎర్రగా కాల్చి పక్కకు పెట్టుకోండి అన్నారు కదా, అవి దీంట్లో వేసేసేయండి. వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. మిగిలిపోయిన రైస్ అంతా వేసేసేయండి. రైస్ కింద ఉండే గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ దీనికి కొత్తిమీర వేసి, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ సాల్ట్, మళ్ళీ మసాలా. మీరు ఎన్ని లేయర్స్ వేసుకుంటే అన్ని లేయర్స్ ఈ విధంగా చేసుకుంటే మనకు రైస్ కావాల్సిన కారము, ఉప్పు, మసాలా అన్నీ వస్తాయి. తినేటప్పుడు సప్పగా ఉండదు. చూడండి, ఇది మిగిలింది కదా, ఈ గ్రేవీ పోయాలి. అంటే మనం 60% రైస్ ఉడికించుకున్నాం కదా, దాని గురించి కొద్దిగా వాటర్ వేసుకుంటే మిగిలింది కూడా 100% ఉడికిపోతుంది. ఇలా ఒక చిన్న పేపర్ వేసి దానిపైన మూత పెట్టేయండి. ఫస్ట్ 5 మినిట్స్ స్పీడ్లో ఉండాలి, 15 మినిట్స్ సిమ్లో ఉండాలి. చూడండి, రైస్ బాగా పొడి పొడిగా వచ్చింది. లెగ్ పీసులు కూడా బాగా ఉడికిపోయింది. లెగ్ పీసులు కూడా బాగా ఉప్పు, కారం పట్టింది. దీంట్లో మనము పచ్చిమిరపకాయలు అంత ఏమి కాబట్టి మధ్య మధ్యలో గరం మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంకా బాగా రుచి వస్తుంది. ఇలా పొడి పొడిగా వచ్చింది. ఈ దమ్ బిర్యానీ అప్పుడప్పుడు చేసుకోండి, మా పిల్లలకు చాలా ఇష్టం, అందుకనేసి నేను చేశాను. మనం చికెన్ కుక్కర్లో చేసుకుంటాం, అది చికెన్ బిర్యానీ కన్నా ఈ దమ్ బిర్యానీ బాగుంటుంది. ఈ చికెన్ ఎంత మ్యారినేషన్ టైం ఎక్కువ ఉంటే అంత బాగా వస్తుందండి. ఇది ఫార్చ్యూన్, ఇది నేను రైస్ ట్రై చేసా, బాగా వచ్చింది. ఇదే ఫస్ట్ టైం చేయడం.
మీరు కూడా చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.